పశ్చిమాసియాల యుద్ధం చమురు ఆధారిత దేశాల ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. హర్ముజ్ జలసంధి గుండా రాకపోకలు నిలిచిపోవడంతో ముడి చమురు ఎగుమతులు దాదాపుగా స్తంభించాయి. ఈ నేపథ్యంలో ఇరాక్లోని చమురు క్షేత్రాలు ఓడరేవులు వెలవెలబోతున్నాయి. యుద్ధం ఇలానే కొనసాగితే 90% చమురు ఆదాయంపైనే ఆధారపడే ఇరాక్ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియాల యుద్ధం చమురు ఉత్పత్తులపై భారీ ప్రభావం చూపుతోంది. ఆదాయంలో 90% పైగా చమురు ఉత్పత్తులపై ఆధారపడే ఇరాక్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తోంది. యుద్ధం మొదలై నెల రోజులు గడుస్తున్న నేపథ్యంలో ఇరాక్ చమురు ఎగుమతులు దాదాపుగా స్తంభించిపోయాయి. ఇరాక్ ముడి చమురంతా బస్రా ప్రావిన్స్ నుంచే ఉత్పత్తై హర్ముజ్ జలసంధి మీదుగా ఎగుమతి అవుతుంది. అయితే యుద్ధం కారణంగా జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలను ఇరాన్ నిలిపివేసింది. ఫలితంగా బస్రా ప్రాంతంలో చమురు ఉత్పత్తి ఏకంగా 70% పైగా పడిపోయింది. రోజుకు 3.1 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తి జరిగే ఈ ప్రావిన్స్లో ఇప్పుడు కేవలం 9 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. ప్రస్తుతం ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయని ఇరాక్ ప్రభుత్వ రంగ సంస్థ బస్రా ఆయిల్ అధిపతి బాసెం అబ్దుల్ కరీం తెలిపారు. యుద్ధం వల్ల ఇరాక్లో చమురు ఎగుమతులే కాకుండా పలు దిగుమతులు కూడా భారీగా పడిపోయాయి. ఇరాక్ ప్రధాన ఓడరేవు ఖస్రుకు భారీ నౌకలు రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో యుఏఈకి సరుకులు తరలించి అక్కడి నుంచి చిన్న నౌకలు ట్రక్ల ద్వారా ఇరాక్కు తీసుకొస్తున్నారు. దీనివల్ల రవాణా ఖర్చులు తడిసి మోపుడవుతున్నాయి. ఇరాన్తో ఉన్న షలంచా సరిహద్దు వద్ద కూడా వైమానిక దాడులు, విద్యుత్ కోతలతో వాణిజ్యం నిలిచిపోయింది. నిత్యం రద్దీగా ఉండే ఈ బోర్డర్ పోస్టు వద్ద వ్యాపారులు, ప్రయాణికుల కదలికలు మందగించాయి. హర్ముజ్ జలసంధి వద్ద ఇరాక్ చమురు నౌకలు ఇలాగే నిలిచిపోతే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మే మధ్య నాటికి ఇరాక్ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత దేశాన్ని నడపటానికి అప్పులు చేయటం లేదా బాండ్లు జారీ చేయటం మినహా ఇరాక్ సర్కార్కు ప్రత్యామ్నాయం లేదని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.